వీఆర్ గోయింగ్ హెడ్ విత్ బిజినెస్ వల్ల ఇబ్బంది లేదు, మేము ఆగింది ఏం లేదు, దాని గురించి అసలు ఏం లేదు, దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. సెన్సార్ అయిపోయింది, బట్ 24th కూడా ఎల్లుండి ఉండొచ్చు. బట్ 24th మన ఐపీఎల్ అన్నారు, 24th 26th తర్వాత 31st ఆల్రెడీ ఎలక్షన్స్ ఐపీఎల్ ఇదంతా అయిన తర్వాత 31st కూడా దగ్గర ఆల్రెడీ లైక్ అంటే మేము డేట్ ఇచ్చే ముందు 4-5 ఫిలిమ్స్ వచ్చినాయి. సరే ప్రశాంతంగా ఓవర్సీస్ మంచి రిలీజ్ కూడా దొరికింది మాకు, ఆల్మోస్ట్ 200+ స్క్రీన్స్ ఓవర్సీస్లోనే వెళ్తుంది. సో వాళ్ళు బాగా ఎక్సైట్ అవుతుంది. యూఎస్లో మాకు ఓవర్సీస్ గ్రూప్ అని తను చేస్తున్నాడు, తను చూసి లేదని 100% నాకు వాళ్ళే ఫైట్ చేశారు. యాక్చువల్లీ ఇంకో వారం మీరు ముందుకెళ్ళండి, మాకు వీల్ బ్లాక్ ఇట్ ఓవర్సీస్ అంతా అని. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే ఇట్స్ గోయింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నవదీప్ గారు ఏంటంటే ఒక మనిషి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రేమలో మునిగి పైకి తేలిన తర్వాత కానీ ఆర్ఎల్స్ 35 to 40 ఏజ్ తర్వాత బియాండ్ లవ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది. సో అంటే ఆ థాట్ ప్రాసెస్ సేమ్ లవ్ మోలీలో మిమ్మల్ని మేము చూసుకోవచ్చా అనేది అంటే మీరేం చేస్తారు సమాధానం? అంటే లవ్ మోలీ నేను కరెక్ట్గా యాక్ట్ అవుతాను రియల్ లైఫ్లో అని మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా? చాక్లెట్ అందరూ మంచి క్వశ్చన్లు అడిగారు, అందరికి ఇవ్వాలి. ఇస్తా, అవును ఇస్తా. యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ కంటే ఐ వుడ్ సే పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంది కదా, అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాం ఇప్పుడు అనేది ఒక పాయింట్ ఒకటి అర్థం అవుతుంది కదా, దానికి బాగా కనెక్ట్ అవుతాను. మోర్ దాన్ ద క్యారెక్టర్ కంటే కథకి ఎక్కువ కనెక్ట్ అవుతాను రియల్ లైఫ్లో. అంటే యూజువల్గా ఇప్పుడు ఇలాంటి కథలు మనం హాలీవుడ్లో చూస్తూ ఉంటాం, తెలుగులో చాలా తక్కువ. విజువల్ అంటున్నారా కథ అంటున్నారా? కథ ఏంటో మనకు తెలియదు. విజువల్గా కావచ్చు, కథ పరంగా కావచ్చు, వాటర్. బట్ ఏంటంటే ఇలాంటి కథలు మనకి రేర్గా చూస్తూ ఉంటాం తెలుగు ఇండస్ట్రీలో. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఛాలెంజింగ్ కదా ఇందాక చెప్పినట్టుగానే ఈ కథ విన్నప్పుడు నేను ఓహో మన జీవితంలో మన ప్రేమ స్టోరీల్లో ఉన్న హోల్స్ని ఇలా కవర్ చేయాలన్నమాట ఈ కాన్సెప్ట్ అని నేను ఫీల్ అయ్యాను. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఈచ్ వన్ ఆఫ్ యూ పర్సనల్గా ఎంత మటాష్ అయిపోతున్నారనే ఎక్సైట్మెంట్. అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మనం ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయి ఉండాలి అనుకుంటా ఉంటాం యూజువల్గా. అది మీరు అది మెల్లగా మీకు తెలియకుండానే చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవుట్ఫిట్ ఉంది, అవుట్ఫిట్ అంటే నాకు ఈ అమ్మాయి అవుట్ఫిట్ లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, రకరకాలుగా డిఫరెంట్ షేడ్స్ లో. సో లవ్ ఈజ్ అన్ ఎమోషన్. కరెక్ట్. సో ఆ ఎమోషన్ ని అబ్బాయి చెప్పాలనుకున్నాడు అనే ఉద్దేశంతో ఈ ఓవరాల్ గా సినిమా ఉంటుందా? అంటే డిఫరెంట్ ఎమోషన్స్ చూపించడం అనేది. ఎమోషన్స్ అంటే అదేనండి, ప్రేమ లేదు అంతా బోగస్ డ్రామా చేస్తున్నారు వీళ్ళంతా, ఏం చేస్తున్నావు చూసి ప్రేమిస్తారు. అలా ప్రేమలో వాడంటే ప్రేమ అనేది లేదు అని నమ్మినవాడు ఎన్నిసార్లు ప్రేమలో పడదాం అనుకున్నా పడలేడు. అది ప్రేమ అనేదే వాడికి తెలియదు, ప్రేమ లేదని నమ్ముతున్నాడు. ఇంకా ఎన్నిసార్లు వాడి ప్రేమ వాడి ఎదురుగుండా వచ్చినా వాడికి అర్థం కాదు ఆ విషయం. సో అలాంటి వాడికి ఇంత భయంకరంగా ఉన్నవాడికి ప్రేమ దొరికితే ఏం జరుగుతుంది అంటే నా ఉద్దేశంలో లవ్ ఏంటి అంటే లవ్ ఇస్ మ్యాడ్నెస్. పిచ్చి ఉంటేనే ప్రేమించాలి. కరెక్ట్. సో వన్ మోర్ క్వశ్చన్, వన్ లాస్ట్ క్వశ్చన్. సార్ జనరల్గా ఏంటంటే యూజువల్గా నవదీప్ గారు ఫిలాసఫర్గా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు కానీ ఏదైనా కానీ. అంటే చాలామంది ఒకప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అన్నట్టు గుర్తు నాకు. అంటే మీరు ఆయన అప్రోచ్ అవడానికి ఆయనలో ఉన్న ఒక ఫిలాసఫర్, అదే ఈయనైతే కరెక్ట్ యాప్ట్ కథకి అన్న ఉద్దేశంతోనే మీరు తీసుకున్నారా ఎట్లా అని? కొంతవరకు అండి. అంటే నాకు ఇంతకుముందు తెలియదు, పరిచయం లేదు ఈ సినిమాకి ముందు. నవ్వేర్ వెరీ క్లోజ్, 4 years కలిసి పనిచేసినప్పుడు న్యాచురల్లీ. అంతకుముందు తెలియదండి. తన సినిమాలు కూడా చాలా తక్కువ చూశాను నేను. ఐ థింక్ చందమామ ఒకటే చూశాను అప్పటికి. బట్ వెన్ వీ థాట్ అబౌట్ హిమ్, తన ఇన్స్టాగ్రాము, వేరే ఆర్టికల్స్ తన గురించి, తను ఏం చేస్తుంటాడు, ఎలా తిరుగుతుంటాడు, రైడింగ్కి అది వెళ్తూ ఉంటాడు, ఇవి కొంచెం R&D చేశాను. అంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హీఈస్ అనేది. అంటే క్యారెక్టర్ ఇలాంటిది కాబట్టి మోయగలుగుతాడా, లేకపోతే నేను పెట్టగలుగుతానా తన మీద ఈ గెటప్, ఈ క్వశ్చన్ కొన్ని ఉంటాయి మనకి. దానికోసమని బేసిక్ R&D చేసినప్పుడు తను పోస్టుల కింద రాసేది అవన్నీ కొంచెం చదివేవాడిని. అన్ని ఏం పెట్టాడు అప్పుడు 2019.
పెట్టినప్పుడు డెఫినెట్గా మీరు యాక్చువల్లీ బాగానే అబ్జర్వ్ చేసి అడిగారు. అది చేశాను నేను R&D చేసి, అంటే కథ చెప్తే అర్థం చేసుకోగలుగుతాడు అనిపించింది నాకు. దట్ వాజ్ ఇంపార్టెంట్ బికాస్ ఈ కథ చెప్తే అర్థం చేసుకోవడం కష్టం అండి. నేను చాలా మందికి చెప్పాను, పెద్ద ప్రొడ్యూసర్లకు కూడా చెప్పాను. నేను ఇంతకుముందు అడిగినప్పుడు ఏం కథ చేస్తున్నామంటే పేర్లు ఎందుకు లేదు ఇప్పుడు అనవసరం, కానీ బట్ దే ఆల్ సెడ్ ఏదో పాయింట్ బాగుంది, ఇదంతా ఓకే, కానీ నీకు ఎందుకు మంచి కమర్షియల్ సినిమా చేయొచ్చు కదా, ఫార్ములా ఫిల్మ్స్. వాట్ ఐ మీన్ ఇస్ బట్ 2024లో ఇప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్, బట్ 5 years ago ఎవ్రీబడి హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా. సో ఇలాంటి కథ తీసుకెళ్తున్నప్పుడు వినే యాక్టర్ అది అర్థం చేసుకోగలగాలి, దాంట్లో తనకేముందో ఒక లడ్డు అనేది పట్టుకోగలగాలి. ఆ సెన్స్ ఉందా ఎక్కడైనా వెతికినప్పుడు ఎస్ కరెక్ట్, అది చూసి నేను మనోడికి కరెక్ట్ అనిపించి నేను ఇప్పుడు